అందరికీ నమస్కారం. నేను మీ ఈశ్వరెడ్డి. ప్రధానంగా ఈరోజు ఈ కూటమిలో ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పైన నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఇంకోరు కావచ్చు, వీళ్ళు ప్రధానంగా ఈ యొక్క దేశ అభివృద్ధి కోసం విదేశాల నుండి డబ్బులు తేవడం కోసం అంటే ఎన్ఆర్ఐలని ఆశ్రయించడం జరిగింది. దావోస్ కావచ్చు, సింగపూర్, మలేషియా ఇలాంటి అగ్రదేశాలకు పోయి ఆ యొక్క మన భారతీయులు అక్కడ ఉన్నటువంటి స్థిరపడినటువంటి వారు కావచ్చు, లేకుంటే అక్కడ నుండి పారిశ్రామికవేత్తల్ని కానీ భారతదేశంలో పెట్టుబడి పెట్టడానికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పెట్టడానికి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి దాఖలాలు మనం చూస్తూనే ఉంటున్నాం. దానిలో భాగంగా వెల్దుర్తికి సంబంధించినటువంటి కర్నూలు జిల్లా వెల్దుర్తి మండల హెడ్ క్వార్టర్లో వీరి యొక్క జజనాన వారి కుటుంబం కూడా రాజకీయ నేపథ్యం గల కుటుంబం. తర్వాత మనతో పాటు అనిల్ కుమార్ గౌడ్ లక్కసాని అనేటువంటి ఎవరైతే ఫారిన్లో ఉన్నారో ఆర్ఎన్ఐ వారు ఈరోజు రాజకీయాల వైపు ఆకర్షితం కావడమే కాకుండా రాజకీయాలు పక్కగా పెట్టి ఈ యొక్క వెల్దుర్తి పట్టణం నన్ను కని పెంచినటువంటి గ్రామం కాబట్టి ఈ యొక్క గ్రామం యొక్క రుణం తీర్చుకోవడానికి నేను రాజకీయాల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నానంటూ అతను మనతో పంచుకోవడానికి, అతని యొక్క అభిప్రాయాలు మనతో పంచుకోవడానికి మన దగ్గర ఉన్నారు. నమస్తే అనిల్ కుమార్ గౌడ్ గారు. నమస్కారం స్వామి. ప్రధానంగా ఈరోజు హాట్ టాపిక్ ఏంటంటే వెల్దుర్తిలో ఒక ఎన్ఆర్ఐ వచ్చి ఇక్కడ రాజకీయాల్లోకి ఎంటర్ కాబోతున్నాడు, వెల్దుర్తి యొక్క ముఖ చిత్రం మారబోతుందేమో అని చెప్పేసి అనేక రకాలుగా అంటున్నారు. తర్వాత మీకు మీ అభిప్రాయం చెప్పండి. చాలా సంతోషమైన వార్త మీరు అడగడం జరుగుతుంది. ఈరోజు ఒక ఎన్ఆర్ఐగా నేను ప్రజల ముందుకు ఎందుకు రాబోతున్నాను అంటే, నేను ఈ ఊర్లో పుట్టి ఈ ఊర్లో పెరిగి ఇక్కడ కష్టాలు చూసిన వాడిని, ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కష్టాలు చూసి దేశ విదేశాలకు వెళ్ళి అక్కడ ఒక ఉన్నత స్థానంలో ఉండడం వల్ల నేను నా కన్న భూమికి, నేను పుట్టి పెరిగిన ఊరికి ఏదో ఒక న్యాయం చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను నా తోచినంత సహాయంగా నేను ఏదో నెరవేర్చుకుంటూ ముందుకు పోతే నాకంటూ ఒక పేరు, నాకంటూ ఒక కీర్తి ప్రతిష్టలు వస్తాయనే ఆశతో ఉన్నాను తప్ప ఏదో చాలా మంది ఎన్ఆర్ఐలు ఉన్నారు, చాలా మంది డబ్బు గల వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఏం ఆశిస్తారంటే నేను నా కుటుంబ సభ్యులు, నేను నా భార్య పిల్లలు, నా తండ్రి నా తల్లి అనే ఉద్దేశంతోనే ఉన్నారు తప్ప డబ్బు సంపాదించుకోవడానికి. నేను జన్మనిచ్చిన ఊరికి ఏదో సాధించాలి, ఏదో చెయ్యాలి ఈ ఊరికి, దీన్ని మన యొక్క గ్రామాన్ని ఒక 30 సంవత్సరాలు ముందుకు తీసుకోవాలనే ఏకైక కంకణం కట్టుకొని దృఢ సంకల్పంతో రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాం మా కుటుంబము. కాబట్టి ప్రజలందరూ మూకుమ్మడిగా ఆశీర్వదిస్తారు. కొత్త ముఖాలు కాబట్టి రాజకీయం అంటే చదువుకున్న నాయకులు రావాలి, యువతని చెడు దారిన పట్టినటువంటి యువతని మంచి దారిలో నడిపించాలి అంటే గ్రామ నాయకుల మీద ఉంటుంది, మండల నాయకుల మీద ఉంటుంది, జిల్లా నాయకుల మీద ఉంటుంది. ఏదో ఇంకోటి, ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి సేవ చేయాలని అంటున్నారు, రాజకీయాల్లోకి రాకుండా కూడా సేవ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, ఎట్లా అంటావు? దీన్ని ఏ రకంగా చూడొచ్చు అంటావు? మీకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సార్ కూడా ఒక డాక్టరు, ఒక వైద్యుడు, ఈరోజు దేశ విదేశాల్లో అమెరికాలో సొంత కంపెనీలు ఏర్పరచుకొని వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని రాజకీయాల్లోకి రావడం జరిగింది. సేవా కార్యక్రమాలు అభివృద్ధి అనేది సొంతంగా అప్ టు కొన్ని లిమిట్స్ ఉంటాయి. దానికంటూ కొన్ని చేయగలుగుతాం, కొన్ని చేయలేం. రాజకీయాలు అనేది ఒక అభివృద్ధికి ఒక ప్లాట్ఫామ్, రాజకీయాలు అనేది ఒక ట్రాక్. ఆ ట్రాక్ లో ఉంటే మంచి చెడ్డ రాజకీయంలో తెలుసుకుంటూ ముందుకు పోతూ ప్రజలకు ఓరల్ సపోర్ట్, అంటే రాజకీయంగా ఉండడం వల్ల ఓరల్ సపోర్ట్ దొరుకుతుంది అనేది ఒకటి. అవును. తర్వాత మనం ఒక పని చేసే బదులు ఇంకా ఒక 4 పనులు చేయొచ్చు అనేది. 10 సమస్యలని మనం సాల్వ్ చేయగలుగుతాం. ఏదో పారిశ్రామికవేత్తలుగా ఉంటూ ఏం చేయగలుగుతామంటే ఒక అనాథాశ్రమం పెట్టగలుగుతామేమో, లేని వాళ్ళకు ఒక 10 మందికి సాయం చేయగలుగుతామే. అంతేగాని రాజకీయాల్లో ఉంటే గ్రామాన్ని, మండలాన్ని, జిల్లాలో ఉండే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ ముందుకు పోతాం. ఏదో మన దగ్గర ఉండే కాస్తో కూస్తో
డబ్బులతో 10 మందిని బాగుపరచొచ్చు, ఒక 20 మందిని బాగుపరచొచ్చు. అంతకు మించి ఏ యొక్క వ్యాపారవేత్త గాని, ఏ కంపెనీలు ఉన్న వ్యక్తి గాని చేయలేడు. రాజకీయాల్లోకి రావాలని పెద్ద పెద్ద వాళ్ళు ఈ రోజు గల్లా జయదేవ్ గారు గానైతేనేమి, ఇప్పుడు ఉన్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ సార్ అయితేనేమి, లావు శ్రీకృష్ణదేవరాయలు గారు అయితేనేమి, వీళ్ళంతా వెల్ ఎస్టాబ్లిష్ ఫ్యామిలీస్. అలాంటి వాళ్లకు ఎందుకు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు అంటే, సమాజ సేవ చేయాలంటే ఒక రాజకీయం ఉండాలి. దాని ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకోగలుగుతాము. ఒక వీధి వీధికి పోయి, గ్రామ గ్రామానికి పోయి, మండలానికి పోయి, జిల్లాకి పోయి మన యొక్క వాళ్ళ యొక్క సమస్యలను తెలుసుకుంటూ, మన వల్ల అయ్యింది, గవర్నమెంట్ వల్ల అయ్యింది సాల్వ్ చేసుకుంటూ ముందుకు పోతాం. మీరు ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్నారు కరెక్టే. అంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ల వరకే ఆలోచన చేస్తున్నారా, లేకుంటే కాన్స్టిట్యూన్స్ వరకు ఏమన్నా ఆలోచన ఉందా? ఈ రోజు మాకుండే ఆర్థిక స్థితిగతులను బట్టి గ్రామాన్ని నేను అభివృద్ధి దిశగా నడిపిస్తే, గ్రామ ప్రజలు ఆశీర్వాదం ఉంటే, నా వయసు చాలా అతి చిన్న వయసు, 30 నుంచి 35 సంవత్సరాలు ఉండే వ్యక్తిని నేను. కాబట్టి ఈ సరైన సమయంలో ఈ యొక్క యువతని మంచి దారిన నడిపించుకుంటూ ముందుకు పోతూ, గ్రామాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ పోతూ, ఉభయ పార్టీల నాయకులను కలుసుకుంటూ పోతూ, ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలలో అన్ని కులాలను కలుసుకుంటూ పోతూ, వాళ్ళ యొక్క సమస్యలను నేను పరిష్కరించుకుంటూ పోతే, వాళ్ళ యొక్క అండ ఉంటే కంపల్సరిగా మండలానికి కాదు, జిల్లాకు కాదు, రాష్ట్రానికి కూడా పోవడానికి కూడా వాళ్ళ మన్నలు ఉంటేనే మనం ఏమైనా చేయగలుగుతాము. మన స్వతంత్రంగా ఏదో డబ్బులు ఉన్నాయి అంటే ఈ కాలంలో చెల్లదు. ఇంకోటి అండి గౌడ్ గారు, ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లలో ఏ పార్టీ నుండి మీరు పోటీ చేయాలనుకుంటున్నారు మామూలుగా జనరల్ గా? ఇప్పుడు రాబోయే స్థానిక ఎలక్షన్లలో గ్రామ పంచాయతీ, ఈ వెల్లుర్తి మేజర్ గ్రామ పంచాయతీ వచ్చేసి చాలా వెనుకబడింది. ఈ యొక్క గ్రామ పంచాయతీకి ఎన్ఆర్ఐల సపోర్ట్ ఉంటే గ్రామం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుంది. ఎందుకు అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుంది అంటే, గ్రామ పంచాయతీలు ఏర్పడి ఇప్పటికీ 70 నుంచి 80 సంవత్సరాలు కాబడుతుంది. ఇంతవరకు ఏదో గెలుస్తున్నారు, పోతున్నారు అన్న చందంగా ఈ గ్రామం ఉంది. ఈ గ్రామాన్ని డెవలప్ చేయాలి అంటే మా సహాయ సహకారాలు ఉండాలి. మా సహాయ సహకారాలతో పాటు మాకు తెలిసిన పరిచయస్తులు అంటే వ్యాపారస్తులు ఉంటారు, పెద్ద పెద్ద కంపెనీలు ఉండే వాళ్ళు ఉంటారు, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు ఉంటారు. వాళ్ళ సహాయ సహకారాలు తీసుకొని ఈ గ్రామాన్ని ముందుకు నడిపించడానికి సిద్ధంగా ఉన్నాము. స్థానిక ఎలక్షన్ లో గ్రామంలో మనం మంచి చేసుకుంటూ పోతే నెక్స్ట్ మండలానికి పోతాం, దాని తర్వాత జిల్లాకు పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ఈ రోజు మేము ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నామంటే, ఉభయ పార్టీలందరూ ఒక మంచి చేయడానికి ముందుకొస్తున్న నన్ను, మా కుటుంబాన్ని తప్పకుండా అందరూ ఆశీర్వదిస్తారు. అందరూ 2 రోజుల నుంచి జరుగుతున్న పరిమాణాలు ఆలోచన చేస్తుంటే, స్వతంత్రంగా వాలంటరీగా వాళ్ళ యొక్క ఫోన్లు, మా నెంబర్లు తెలియకున్నాను కూడా నెంబర్లు, పాత్రికేయుల ద్వారా నెంబర్లు తీసుకొని, మాకు ఇలాంటి రోజులు మేము ఎన్నో రోజుల నుంచి ఆశిస్తున్నాము. ఈ రోజు మీలాంటి వాళ్ళు గ్రామానికి చాలా అవసరము. మీ యొక్క సేవలు గ్రామానికి ఉంటే తప్పకుండా మా పిల్లల భవిష్యత్తు, మా భవిష్యత్తు, ఒక 30 సంవత్సరాలు మేము ప్రశాంతంగా జీవించడానికి మాకు తోడ్బాటు అవుతుందని మేము దృఢమైన సంకల్పంతో ఉన్నాము. మీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే అనిల్ గారు, ఇది ఒక దాదాపు నేను కూడా ఈ మండల వాసిని కాబట్టి తప్పకుండా దాదాపు ఇది ఒక సెన్సిటివ్ మండలం. అంటే దీనిలో కరుడు కట్టినటువంటి రాజకీయ నేతలు ఉన్నటువంటి దాఖలాలు. అంటే ఇదే మండలం నుండి కాటసాని రాంభూపాల్ ప్రధానంగా గెలిచడానికి ఈ మండలమే కీలకం. తర్వాత ఈ బనగానపల్లి పాణ్యం నియోజకవర్గంలో అన్ని మండలాలు టీడీపీ వస్తే ఈ మండలమే గెలిపించుకుంటూ వచ్చింది. అలాంటి క్రిటికల్ అంటే ఒక సెన్సిటివ్ ఉన్నటువంటి ఈ మండలంలో భూ కబ్జాలు, ఇసుక మాఫియా, లేకుంటే గ్రావెల్ మాఫియా, ఇలాంటివన్నీ ఉన్నాయి. వాటిని అంటే ఆ పార్టీ అనే కాదు, అన్ని పార్టీలు ఇదే పనిచేస్తున్నాయి. రేపు పొద్దున వాటికి ఏమైనా చెక్ పెట్టబోతారా? స్వాతంత్రం వచ్చి దగ్గర 77 సంవత్సరాలు వచ్చినా ఇంకా ఇలాంటివి జరుగుతున్నాయి అంటే దానికి ప్రజల్లారా ఒకసారి గమనించండి, కుల సంఘాలారా ఒకసారి గమనించండి. ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి అంటే, చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లో లేరు. గౌరవ ప్రధానమంత్రి, మన ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్ఆర్ఐలు ముందుకు రావాలి,
ఎన్ఆర్ఐలు వస్తే ఒక మంచి జరుగుతుంది, ప్రజలకు గ్రామాలని దత్తకు తీసుకోవాలని ఎందుకు చెప్తున్నారు అంటే వాళ్ళ యొక్క టెక్నాలజీ ద్వారా భూ కబ్జాలను, ఇప్పుడు ఉండేటువంటి అవినీతిని అరికట్టడానికి ఎందుకు దావోస్కి, సింగపూర్కి ప్రధానమంత్రి గారు అయితేనేమి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి ఎందుకు వెళ్తున్నారు? దావోస్కి వెళ్తున్నారు, సింగపూర్కి వెళ్తున్నారు, మలేషియాకి వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు అంటే మా లాంటి వాళ్ళు వస్తే ఒక కొత్త రాజకీయం ఉండబోతుంది. కంప్లీట్ గా రాబోయే రోజుల్లో ఈ భూ కబ్జాలు ఉండవు. మొత్తం మీద వెల్దుర్తికి ఒక ఎన్ఆర్ఐని ఎత్తుకులాడాల్సిన అవసరం లేదు, అంతే కదా. తప్పకుండా ఈ ఊర్లో పుట్టినటువంటి నేను తప్పకుండా నా గ్రామాన్ని సేవ చేయాలి. ఇక్కడ నేను ఏమి పెద్ద సంపన్న కుటుంబంలో నుంచి నేను రాలేదు. కష్టాలు చూసి చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన వాడిని నేను. దగ్గర నుంచి ప్రతి ఒక్కరి కష్టాలు చూసి నేను ఏదో దేవుడు కాస్తో కూస్తో నాకు తెలివితేటలు ఇవ్వడం వల్ల ఒక కంపెనీ ఏర్పరచుకొని మంచి కుటుంబంలో పెళ్లి చేసుకొని గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే వస్తున్నాను తప్ప నేను ఏదో భూ కబ్జాలు చేస్తాను, ఏదో అక్రమ సంపాదన కోసం వస్తున్నాను, అవినీతి చేస్తాను, అవి ఒక పేర్లు ఒకటే తెలుసు కానీ దాని వెనకాల ఏం నడుస్తుందో కూడా నాకు తెలియదు. ఇవన్నీ ఈ మాఫియా పోవాలి అంటే రాజకీయ నాయకులకు స్వస్తి, చదువుకున్న రాజకీయ నాయకులు రావాలి, చదువు లేని వాళ్ళకు స్వస్తి చెప్పాలి. ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే ప్రజల వల్లే, సామాన్యుల వల్లే ఇదంతా సాధ్యము. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు మొత్తం అందరం ఏకతాటిపై పోరాడి ఈ యొక్క చైతన్యం, ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకురావాలి. ఇదంతా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలి. చదువుకున్న వాళ్ళు వీధిలో ఉండేటువంటి చదువుకున్న వాళ్ళని బయటికి తీసుకురావాలి. వాళ్ళ ద్వారా రాజకీయం చేయలే తప్ప చదువు లేని వాళ్ళను, పేకాట, మట్కా, మద్యానికి బానిసయ్యే వాళ్ళను ఈ యొక్క గ్రామం ఒప్పుకునే ప్రసక్తే లేదు, మండలం ఒప్పుకునే ప్రసక్తే లేదు, జిల్లా ఒప్పుకోదు, రేపు నాడు రాష్ట్రం కూడా ఒప్పుకోదు. మొత్తం ప్రపంచమే మారిపోయి ఒక చిత్రపటంలో భారతదేశాన్ని చిత్రపటాన్ని గౌరవ మాన్య ప్రధానమంత్రి గారు ఎక్కడో పెట్టడం జరిగింది. ఈ రోజు మేము ఎక్కడికి పోయినాను కూడా యువర్ ఫ్రమ్ అంటే ఐఎమ్ ఫ్రమ్ ఇండియా అంటే వెంటనే ఆ యొక్క రెస్పెక్ట్ వేరే విధంగా ఉండింది. గత 15 సంవత్సరాల ముందట ఇండియా నుంచి వచ్చిన వాళ్ళంటే బతుకుదానికి రావడం జరిగింది. ఏదో తట్టా బుట్ట సర్దుకొని మా దేశానికి మీరు వచ్చి సంపాదించుకోవడం జరుగుతుంది. కానీ ఈ రోజు మన యొక్క కీర్తి ప్రతిష్టలు ఎక్కడికో చేరాయి. మనము ప్రపంచాన్ని శాసించడానికి ముందుకు వస్తున్నాము, ప్రపంచాన్ని శాసిస్తున్నాము. మొత్తం టెక్నాలజీ పరంగా మనం లేనిదే ఈ యొక్క ప్రపంచమే లేదు. కాబట్టి అక్కడ చూసిన వాళ్ళము ప్రపంచాన్ని మనం మార్చలేము. మన యొక్క తోచిన దాంట్లో నా గ్రామాన్ని బాగు చేసుకోవాలి, నా మండలాన్ని బాగు చేసుకోవాలనే ఉద్దేశంతోనే రావడం జరిగింది. ఇంకోటి ఏంటంటే అనిల్ గారు, ప్రధానంగా ఈరోజు అధికారంలో కూటమి ప్రభుత్వం ఉంది. దానిలో ముఖ్యంగా గౌరవ శాసనసభ్యులు శ్యాంబాబు గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తర్వాత మీరు కూడా అదే సామాజిక వర్గం, తర్వాత బంధుత్వం కూడా ఉండొచ్చు. అలాంటప్పుడు మీరు ఒక ఎన్ఆర్ఐ రావడం అనేది అందరు కూడా గర్వించదగ్గ విషయమే, స్వాగతించాల్సినటువంటి అంశమే, దానిలో నో డౌట్. తర్వాత ఇంకోటి, అధికార పార్టీ ఇంతకుముందు అంటే గతంలో పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, మాకే టికెట్ అని చెప్పేసి శ్యాంబాబు, ఒకవేళ మీకు మిస్సింగ్ బై ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చినానుకో దాన్ని ఏ రకంగా చూడగలుగుతారు? 100కి 100 పార్లు మా లాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలని మొత్తం ఎమ్మెల్యేలు అయితేనేమి, మంత్రులైతేనేమి, ముఖ్యమంత్రి అయితేనేమి, ప్రధానమంత్రి ఆశిస్తున్న సమయంలో మమ్మల్ని కాదని చదువులేని వాళ్ళకి ఇచ్చుకుంటూ పోతే వాళ్లకు రాజకీయమే వ్యాపారం, వ్యాపారమే రాజకీయం అనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టి దానికి 10 సంపాదించుకునే ఆశ వాళ్ళకుంటుంది తప్ప మేము దేశ విదేశాల నుంచి తిరిగి వచ్చిన వాళ్ళము, మాకు అవినీతి అంటే తెలియని వ్యక్తులం, మేము ప్రజాసేవ చేయడానికి ముందుకు వస్తున్నాం. కాబట్టి మాన్య గౌరవ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ గారు కులాలు పక్కన పెట్టి కంపల్సరిగా ఏ కుటుంబానికి రాజకీయం అప్పచెప్తే మాకు మంచి పేరు వస్తుంది, మా పార్టీకి మంచి పేరు వస్తుంది, గౌరవ ముఖ్యమంత్రి గారికి మంచి పేరు వస్తుందని ఎమ్మెల్యే సార్ గారు కూడా చదువుకోవడం జరిగింది. దేశ విదేశాల్లో చదువుకొని రావడం జరిగింది. ఎవరు లేక ఇప్పటి వరకు మేబీ ఇచ్చిండొచ్చేమో ఉభయ పార్టీలు. కానీ ఇప్పటి నుంచి మాలాంటి వాళ్ళు
గ్రామ గ్రామాల్లో ఎన్ఆర్ఐలు కంకణం కట్టుకున్నారు. నాకు తెలిసిన ఒక 100-150 మంది ప్రజాసేవ చేయడానికి ముందుకొస్తున్నారు. వాళ్లకు వాళ్ళ ఊర్లలో ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తున్నారు. మాకు ఎమ్మెల్యే గారు తప్పకుండా ఆయన ఆశీర్వాదం ఉంటుంది. ఎమ్మెల్యే గారు 5వ 10వ తరగతి చదువుకునే వ్యక్తి కాదు, మంచి గ్రాడ్యుయేట్ చదువుకొని ఉద్యోగాలు చేసి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి మన ఎమ్మెల్యే గారు. తప్పకుండా మా కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నారు, ఆశీర్వదించబోతున్నారు అనే దృఢమైన సంకల్పం ఉంది. ఏ చదువు రాని వాళ్ళను ఒప్పుకునే ప్రసక్తే లేదు. వాళ్ళకిచ్చిన ఎమ్మెల్యే గారికి చెడ్డ పేరు వస్తుందని సార్కు బలమైన నమ్మకం ఉంది. మాలాంటి వాళ్ళని ఎంచుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. చాలా గర్వించదగ్గ విషయం అనేసి హాయిగా ఎమ్మెల్యే గారికి మనసులో ఉంటుంది. దాన్ని రాబోయే రోజుల్లో తెలియజేస్తారు ప్రజలకు. ఇప్పుడు ఇంకోటి ఫైనల్గా గౌడ్ గారు, ఇప్పుడు ఇన్ని వాగ్దానాలు చేస్తున్నారు మీరు పాలిటిక్స్ లేకి రాకముందే, రాజకీయాలు లేకి రాకముందే. తర్వాత ఎన్నో ఆశలతో నమ్మకాలతో మీ మీద భరోసాతో కొంతమంది అంటే ఎట్లుంటుందంటే రాయలసీమ కావచ్చు, భారతదేశంలో కావచ్చు, గ్రూప్ రాజకీయాలే అది కామన్. అంటే ఇక్కడ గ్రూపు గీపు అవసరం లేదు, ఎన్ఆర్ఐలతో అభివృద్ధి చేయడం అనేది మీకు ఒక కాన్సెప్ట్. ఇలాంటి ఈ క్రమంలో రేపు పొద్దున ఒకవేళ జరగరాంది అంటే, ఇప్పుడు జరగరాంది అంటే ఏంది, మనం ఓటమే చదువు చూసాం అనుకో, అప్పుడు మిమ్మల్ని నమ్ముకొని ఇక్కడ కొంతమంది రంగంలోకి దిగింటారు, మీరు దబ్బికిన సింగపూర్ మలేషియా వెళ్ళిపోయి ఏంది పరిస్థితి? చాలా సంతోషమైన క్వశ్చన్ అడిగారు. మాకు మా వాళ్ళకు, నా కోసం కష్టపడే వాళ్లకు మీరు మీ ద్వారా ఈ క్వశ్చన్ అడిగినందుకు వాళ్ళకు ఒక బలమైన ఆన్సర్ ఇవ్వబోతున్నాను. ఈరోజు ఓటమి అనేది మాలాంటి చదువుకున్న వ్యక్తులకు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆర్యవైశ్యులు అయితేనేమి, రెడ్డి కులస్తులు అయితేనేమి, బీసీలో సర్వ కులస్తులు, బీసీలో ఉండే ఉపకులాలు మొత్తము, ఎస్సీ కులంలో ఉండే వాళ్ళైతేనేమి, దాంట్లో కూడా మేధావులు ఉన్నారు, చదువుకునే మేధావులు. అలాంటి వాళ్ళు వాళ్ళ కులస్తులో మోటివేట్ చేసుకుంటూ వాళ్ళలో చదువు రాని వాళ్లకు ఒక చైతన్యం కలిగించి మాలాంటి వాళ్ళని గెలిపించడానికే ఉంటుంది తప్ప ఓటమి, ఓకే రాజకీయాలైనాక ఓటమి గెలుపులు ఉంటాయి సహజం. కానీ ఓటమి చెందిన అబ్రహాం లింకన్, ద గ్రేట్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, 100 సార్లు ఓడి ఒక్కసారి గెలిచాడు. అంటే గెలుపులు మన ఓటములు మన యొక్క గెలుపుకు పునాది అని. కానీ వదిలే ప్రసక్తి లేదు. గ్రామం డెవలప్ అవ్వాలి. ఏదో ఒకసారి ఓడిపోయినంత మాత్రాన మనం వెళ్ళిపోతే మన పేరు మర్చిపోతారు. గెలుపును చూపించి దాన్ని ఒక 30 సంవత్సరాలు ముందుకు పట్టుకోపోవడానికి ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ ఒక్కొక్కటిగా అంచెలంచెలుగా సాల్వ్ చేసుకుంటూ ముందుకు పోయి ఒక ప్రణాళిక పద్ధతిగా, ఒక సిస్టమేటిక్ గా డెవలప్ చేస్తే 30-40 సంవత్సరాలు గ్రామ యువత, ఇప్పుడుండే యువత 5 సంవత్సరాలు పైబడిన వాళ్లకు ఒక 35 సంవత్సరాలు వచ్చే వరకు మనం అభివృద్ధి దిశగా తీసుకుపోవడానికి నేను ఒక ప్రణాళిక వేసుకున్నాను. ఆ ప్రణాళిక నా ఒక్కడితో సాధ్యం కాదు. ఈ గ్రామంలో ఉన్నటువంటి మీలాంటి బలమైన పాత్రికేయులు, మేధావులు, టీచర్లు, ఉపాధ్యాయులు, ప్రైవేట్ స్కూళ్ళకు సంబంధించిన వాళ్ళు అందరినీ కలుపుకొని ఒక్కొక్కరిని, చిన్న కులస్తులో కూడా, ఎస్సీ కులంలో కానీ, బీసీ కులంలో కానీ, అన్ని కులాలలో ఒక్కొక్కరిని మంచి చదువుకున్న వాళ్ళని ఏర్పరచుకొని వాళ్ళని మోటివేషన్ చేస్తూ సమస్యలను ఒక్కొక్కటిగా అధిగమించుకుంటూ ముందుకు పోయి ఈ యొక్క వెల్దుర్తిని సస్యశ్యామలం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఆంధ్రప్రదేశ్ లో నెంబర్ 1 గ్రామ పంచాయతీగా, నెంబర్ 1 మండలంగా తీర్చిదిద్దాలి. ఇప్పటి వరకున్న రాజకీయ నాయకులకు మొత్తం స్వస్తి చెప్పి వాళ్ళని నేను తప్పు పట్టడం లేదు. వాళ్ళకుండే లిమిట్స్ ను బట్టి వాళ్ళు పోతున్నారు. చదువు అక్కడ దాకా చదువుకోవడం వల్ల వాళ్ళ యొక్క పరిజ్ఞానం అక్కడి వరకే ఉండింది. వాళ్ళని చైతన్యపరచడానికి కూడా మేము ముందున్నాము. వాళ్ళ యొక్క మైండ్ సెట్ ని మార్చడానికి కూడా మా యొక్క ఒక టీంని ఏర్పరచుకొనేసి వాళ్ళని కూడా మార్చుకొని ఈ గ్రామాన్ని డెవలప్ చేసుకుంటూ, జీవితం అన్నాక అందరి జీవితాలు శాశ్వతం కాదు. ఒక గ్రామాన్ని అభివృద్ధి దిశగా పోతుంటే యువత రేపు నాడు వీళ్ళు మంచి పని చేసిపోయారు, భావి తరాలకు యువత ఒక మంచి భవిష్యత్తును క్రియేట్ చేసి ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాము. ఎటువంటి ఆశ లేదు ఏదో సంపాదించుకోవడానికి. మీరే గమనించాలి, పాత్రికేయులు ఒక విషయం గమనించుకోవాలి. విదేశాల్లో ఉన్న వ్యక్తి ఎట్లుంటారు, హాయిగా ప్రశాంతమైన జీవితము, ఆ జీవితాన్ని వదులుకొని ఎందుకు ప్రజాసేవ చేయడానికి ముందుకు వస్తున్నాము అంటే, ఈ కుళ్ళు కుతంత్రాలు ఉండే రాజకీయ నాయకుల మధ్యలో మాలాంటి వాళ్ళు
నిలదొక్కుకోవడం అంటే మీరే ఆలోచన చేసుకోవాలి. మేము అలాంటి వాళ్ళ కుళ్ళు కుతంత్రాలు అనేవి ఏ చదువుకున్న వ్యక్తికి తెలియవు, ఇలాంటివి మాకు తెలియబోవు. కాబట్టి ఈ యొక్క ఉండే వెల్దుర్తి గ్రామంలో మండలంలో ఉండే నాయకులని ప్రతి ఒక్కరిని పాదాభివందనం చేసుకొని వాళ్ళ యొక్క మైండ్ సెట్ ని మార్చుకుంటూ వాళ్ళని కంప్లీట్ వాళ్ళలో ఉండే చెడు భావాన్ని తీసి పక్కన పెట్టి మంచి భావాలు ఎలా రావాలనో మేము ఒక చదువుకునే విద్యార్థులము, ఇప్పుడు ఉండేటువంటి చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నట్టు వాళ్ళని నెక్స్ట్ మా భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుందంటే అందరినీ సమకూర్చుకుంటూ కులానికి ఒక 20-30 మంది గ్రాడ్యుయేట్స్ ఉంటారు, ఇంటర్ పైబడిన అందరినీ తీసుకొని ప్రతి ఒక్క కులంలో వాళ్ళందరినీ ఒక వేదిక ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క ధైర్యాన్ని పెంపొందించుకొని ముందుకు సాగుతానని నేను దృఢ సంకల్పంతో చెప్తున్నాను. తర్వాత ఇప్పుడు మనం ఎన్ఆర్ఐతో చేసినటువంటి ఇంటర్వ్యూ చూశారు కదా, అనిల్ కుమార్ గౌడ్ గారు, లక్కసాని వాళ్ళ ఇంటి పేరు. ప్రధానంగా ఏంటంటే ఈ గ్రామం యొక్క రుణం తీర్చుకోవడమే నా యొక్క ప్రధాన ఉద్దేశం. ఈరోజు దేశ విదేశాల్లో భారతదేశాన్ని కావచ్చు, ఆంధ్రప్రదేశ్ని కావచ్చు అభివృద్ధి చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకుంటే నరేంద్ర మోడీ గారు కావచ్చు, విదేశాలు సింగపూర్, మలేషియా ఇలాంటి దేశాలు పట్టుకొని ఫండ్స్ తేవడం కోసం తిరుగుతున్నారు కదా. నేను ఒక విదేశాల్లో స్థిరపడినటువంటి వ్యక్తిని. నేను ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క ఏదైతే వెల్దుర్తి గ్రామం నాకు జన్మనిచ్చిందో ఆ యొక్క జన్మభూమి యొక్క రుణం తీర్చుకోవడానికి ప్రధానంగా రాజకీయాల్లోకి వస్తున్నాను. ఒకవేళ నేను ఓటమి చదివి చూసినా, ఓటమి అనేటువంటిది మామూలుగా గెలుపుకు అది ఒక మెట్టు. ఆ మెట్టును వేసుకొని కూడా ప్రజల సహకారంతో అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీస్ వీళ్ళనల్లా కలుపుకొని కూడా తర్వాత కొంతమంది ఇంతకుముందు ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు. వారి యొక్క మైండ్ సెట్ వారు ఎంతవరకు చదువుకున్నారో అంతవరకే పరిజ్ఞానంగానే ఆలోచన చేస్తారు. వారి యొక్క మైండ్ సెట్ కూడా మేము ఎన్ఆర్ఐలమైనటువంటి మేము కొంతమంది టీమ్గా తయారయ్యి వాళ్ళ యొక్క బ్రెయిన్ వాష్ చేయడానికి కూడా వారిని కూడా మంచి సత్ప్రవర్తన పెట్టడానికి సిద్ధంగా పూనుకుంటాం. గ్రామ స్థాయిని మొదలుకొని మండల స్థాయి వరకు ముఖ్యంగా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడం కోసం. తర్వాత ఈ యొక్క మాఫియాలు ఏదైతే ఇసుక, మట్టి లేకుంటే ఐరన్ మాఫియా ఇలాంటివి ఉన్నాయో వాటి మీద ఏ రకంగా అధిగమిస్తారు అనేటువంటి క్వశ్చన్ చేసినప్పుడు ప్రధానంగా ఈ యొక్క మాఫియా అనేది ఈ యొక్క అక్రమ భూ కబ్జాలు అనేటువంటిది మాకు తెలియవు. తర్వాత అటువంటివి ఏవైనా ఉంటే ఏ రాజకీయ నాయకులైనా చేస్తూ ఉంటే కూడా వాళ్ళ మైండ్ సెట్ ఆ రకంగా ఉంటుంది కాబట్టి వాళ్ళని మార్చుకోవడానికి తీవ్రంగా కృషి చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంతేకాకుండా ఈ గ్రామంలో ఉన్నటువంటి వారు ఖచ్చితంగా అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ మొదలుకొని చంద్రబాబు నాయుడు వరకు కూడా విదేశాల అంటే భారతదేశంలో ఉండి విదేశాల్లో స్థిరపడినటువంటి ఎన్ఆర్ఐల కోసమే కృషి చేస్తూ ఉన్నారు కదా. నన్ను పిలుచుకొని రావాల్సిన అవసరం లేదు. నేను స్వచ్ఛందంగా ఈ యొక్క కన్న గ్రామానికి సేవ చేయడం కోసం నేను ప్రత్యక్షంగా రాజకీయాలకు వస్తున్నాను. అంతేకాకుండా కె శ్యాంబాబు గారు ఎవరైతే ఎమ్మెల్యే పత్తికొండ ఉన్నారో వారు కూడా ఖచ్చితంగా ఈ యొక్క చదువుకునేటువంటి పర్సన్, అతను కూడా ఖచ్చితంగా మాలాంటి వారిని ప్రోత్సహిస్తాడు. ఖచ్చితంగా వారి కుటుంబం యొక్క సహకారం మాకు ఉంటుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఎట్టకేలకు ఓటమి అయినా గెలుపు అయినా ఈ ఊరి ప్రజలకు సేవ చేయడమే నా యొక్క దృఢ సంకల్పం అనేటువంటి ఉద్దేశంతో రాజకీయాల్లోకి వస్తున్నాను. నేను ఎటువంటి పరిస్థితుల్లో కూడా నేను ఓటమి చవి చూసినప్పటికీ కూడా నేను కన్నా ఈ గ్రామాన్ని వదిలిపెట్టి పోయే ప్రసక్తి లేదు. వీరికి సేవ చేసుకోవడానికి ఇక్కడే ఉంటానని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈశ్వర్ రెడ్డి, PM9 న్యూస్ చూస్తూనే ఉండండి.